మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేము వ్యతిరేకం కాదు. వాళ్ళు కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ గెలవాలనుకుంటారు. ఏ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తారు, చాలా మంచోడు. మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ కోసం పనిచేస్తారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబర్ కావాలని అన్ని పార్టీల కార్యకర్తలు కోరుకుంటారు. కానీ మీరు గెలిచినాక ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి. నిధులు రావాలంటే కేంద్రంలో మళ్ళా ఏర్పడేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి. పార్టీ నాకు టికెట్ ఇస్తే, నన్ను గెలిపిస్తే, నేను పోయి మోడీకి ఓటేస్తే మోడీ ప్రధానమంత్రి అయితే అన్ని పార్టీల కార్యకర్తలు మీరు గెలిచిన తర్వాత గ్రామాలలో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటది. ఏదో పట్టింపులకు పోయి మీ పార్టీ మా పార్టీ అని మనం కొట్టుకుంటే ఇవాళ నష్టపోయేది మీరు. గెలిచాక మీరే నష్టపోతారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ ఒక్క పైసలే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఎన్నికల నెల కాబట్టి జీతాలు ఇచ్చిర్రు. ఇక వచ్చే నెల 15వ తారీఖు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మార్పు కమలంతోనే సాధ్యం. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు.